హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి గడ్డి పూలు అనేటువంటి పద్య భాగం గురించి తెలుసుకోబోతున్నాము. 8వ తరగతి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ది తెలుగు నోట్స్. వినండి, చెప్పండి, రాయండి, వాక్యాలను చర్చించండి, రాయండి, జవాబులు రాయండి. గడ్డి పూలు ఉండు చోటు. గడ్డి పూలు సహజంగా అడవి గడ్డి పూలు రోడ్ల పక్కన, ఖాళీ స్థలాల్లో, గోడల బీటలలో మనకు వచ్చేసి సహజంగా పెరుగుతూ ఉంటాయి. గడ్డి పూల యొక్క ప్రాధాన్యత ఏమిటి? గడ్డి పూల యొక్క ప్రాధాన్యత తోటలు, పూల కుండేలను, గార్డెన్లలో రంగులను జోడిస్తాయి. ఇవి తక్కువ నీటితో ఎక్కువ ఎండలో సులభంగా పెరుగుతాయి. అందువల్ల నీటి వనరులు తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలకు లేదా తక్కువ నీటితో పెరుగుతాయి. ఇవి సీతాకోక చిలుకలు మరియు తేనెటీగలను ఆకర్షించడం ద్వారా పర్యావరణాన్ని సమతుల్యం చేస్తుందన్నమాట. తర్వాత వచ్చేసి కింది గేయ చరణాలను వచ్చేసి సరైనటువంటి క్రమంలో రాయండి. ఇక్కడ ఇవ్వడం జరిగింది. గ్రుక్కెడు వాన నీళ్లకు పక్కున నవ్వుతున్నాయి, మక్కువ కూర్చుంటాయి, ఎక్కడో ఎందుకో చెప్పవు, అంచుల గాస్తాయి, వంచక మోస్తాయి, ఇక్కడనక్కడ బచ్చ జక్కన పూస్తాయి. ఇది వచ్చేసి మొట్టమొదటి వచ్చేసి ఒకటోది, రెండోది వచ్చేసి లాస్ట్ సెంటెన్స్ వచ్చేసి రెండవది, మూడవది వచ్చేసి రెండవ లైను, నాలుగవ లైన్ వచ్చేసి మూడవది అనమాట. సో ఈ విధంగా వచ్చేసి నెంబర్లు వేయండి. సరైనటువంటి క్రమంలో మీరు కావాలంటే ఆ యొక్క పద్యాన్ని మరలా చూడండి. ఇక్కడ మనిషి నడుస్తుంటే గడ్డి పూలు చేయి పనులు ఏమిటి? ఒక 4 పాయింట్స్ అనేటువంటిది రాద్దాము. దీనిపైన నడవడం వల్ల, నడుస్తుంటే గడ్డిపూలు యొక్క పనులు ఏంటంటే, శరీరంలోని అధిక కొవ్వు తగ్గడం వల్ల వెన్నెముకపై ఒత్తిడి తగ్గి నడుము నొప్పి అనేటువంటి రాకుండా చేస్తుంది. ఆరోగ్య సూత్రాలు ప్రకారము మనిషి నడుము కొలతను అదుపులో ఉంచడం వల్ల గుండె జబ్బులే కాకుండా వెన్నెముక సంబంధించినటువంటి సమస్యలు కూడా రావు. గడ్డి పూలు చూడడానికి సీదాగా ఉన్నా అవి మనిషికి మేలు చేసేటువంటి ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. తర్వాత వచ్చేసి గాయాలు మాన్పడంలో, రక్తాన్ని శుద్ధి చేయడంలో, శరీర భాగాలకు సంబంధించినటువంటి నొప్పులను తగ్గించడంలో ఇవి కీలక పాత్రని వహిస్తూ ఉన్నాయన్నమాట, పోషిస్తూ ఉన్నాయి ఈ గడ్డి పూలు అనమాట. సరే, గడ్డి పూల యొక్క లక్షణాలను గురించి మీ సొంత మాటల్లో రాయండి. ఇక్కడ మీకు ఇచ్చినారు చూడండి. గడ్డి పూలు దారి పొడవునా దాక్కుని ఉంటాయి, గడ్డి యందు ఇరుక్కుని ఉంటాయి, తలపుకు రాని పూలు అనమాట. అంటే మనము వాటిని గమనించడం కూడా గమనించము. ఆహ్వానించని పూలు అంటే ఇంటికి తీసుకుని వెళ్ళలేము, ఎందుకంటే అవి వచ్చేసి నిలబడలేని పూలు అనమాట. అవి నిలకడగా నిలబడలేవు. కొద్దిపాటి వాన నీళ్ళకే పక్కున నవ్వుతాయి అనమాట, సంతోషపడతాయి. ఆ పూలు లక్షల కొలది ఉన్నప్పటికీ లెక్కకు రావు. ఆ పూలతో దండను గుచ్చుటకు కూడా మనము చేతికి కూడా రావన్నమాట. కానీ అవి అక్కడ ఇక్కడ అనకుండా ఎక్కడైనా చక్కగా పచ్చగా పూస్తాయన్నమాట. ఈ గడ్డి పూలు దాక్కొని చూస్తూ ఉంటాయి. దారి పొడుగునా గడ్డి అందు ఇరుక్కొని పిలుస్తూ ఉంటాయి. దారి పొడుగునా ఒకరు నడుస్తూ ఉంటే చుక్కలు పొడుస్తుంటే ఎంతో ఇష్టంగా కూర్చుంటాయన్నమాట. మరి ఎక్కడో ఎందుకో చెప్పవు. ఆ గడ్డిపూల యందు మంచు బిందువు అంచుల యందు ఉన్నప్పుడు పడినా కానీ వాటిని మోస్తాయే కానీ ఆ గడ్డి పూలు దారి పొడవునా దాక్కుని ఉంటాయి, గడ్డి యందు ఇరుక్కుని ఉంటాయన్నమాట. ఈ విధంగా గడ్డి పూలు వచ్చేసి మనము ప్రతి చోట మనము చూడవచ్చు. సరే, వివిధ రకాల పూలను సేకరించి ఆ పూల ప్రయోజనాలను మీ సొంత మాటల్లో రాయండి. రకరకాలైనటువంటి పూలు మనకు ప్రకృతిలో లభిస్తాయి. మనము గమనించి ఉంటాము. మనం రకరకాలైన పూలను మనం చూస్తూనే ఉంటాం నిత్యము. వాటి వల్ల ఏమి ప్రయోజనాలు మనం తెలుసుకుందాము. మందార పువ్వు వల్ల, ఇప్పుడు మందార పువ్వుతో వచ్చే టీ కూడా వస్తూ ఉన్నాయి. మందార పువ్వు యొక్క రసాన్ని తాగడం వల్ల రక్తపోటును తగ్గించడంలో మరియు విరోచనాలు మరియు పైల్స్ వంటి సమస్యలు అనేటువంటి రాకుండా ఈ యొక్క మందార పువ్వు అనేటువంటి కాపాడుతుంది. గులాబీ పూలు చర్మాన్ని కాంతివంతంగా మార్చడానికి, మొటిమలు మరియు మంగు మచ్చల్ని తగ్గించడానికి గులాబీ రేకులు, రోజ్ వాటర్ అనేటువంటిది సహాయపడతాయి. తర్వాత వచ్చేసి మల్లెపువ్వు సువాసనను ఒత్తిడిని తగ్గించి మంచి నిద్ర పట్టడానికి మనకు మల్లెపూలు అనేటువంటిది చేస్తుంది. వీటిని పెర్ఫ్యూమ్ మరియు సౌందర్య సాధనాలను కూడా వీటిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. తర్వాత తామర పువ్వులలో విటమిన్ ఏ, బి మరియు సి సమృద్ధిగా ఉంటుంది. ఇది కంటి చూపును మరియు మెరుగుపరచడంలో వచ్చేసి మరియు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. చామంతి కళ్ళు మసకబారినప్పుడు మరియు అధిక రక్తపోటును చామంతి ఈ యొక్క తొలగించినప్పుడు చామంతి రసాన్ని వాడతారనమాట. రక్తపోటును తగ్గించేందుకు ఈ యొక్క చామంతి రసాన్ని వాడతారు.
భాషా అవగాహన. ఇచ్చినటువంటి వాటిని సామాన్య సంయుక్త వాక్యాలు ఏ రకానికి చెందినవో చూద్దాము. మొట్టమొదటిది వచ్చేసి గడ్డి పూలు దాక్కొని ఉంటాయి, సామాన్య వాక్యము. గడ్డి పూలు ఇక్కడ అక్కడ బచ్చ జక్కన పూస్తాయి, సంయుక్త వాక్యము. సృజనాత్మకమైనటువంటిది చూద్దాము. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలు ఏమిటి అంటే, బతుకమ్మను వివిధ రకాల పూలతో ఎలా తయారు చేస్తారో రాయండి. బతుకమ్మను వెదురు బద్దలతో కానీ, అంటే బుట్ట మాదిరి తయారు చేసుకుంటారు. దుసేరు అనేటువంటి ఒక రకమైనటువంటి తీగతో దాన్ని ఒక బుట్ట మాదిరిగా అల్లుతారనమాట. ఒక సిబ్బిని అల్లుతారు, ఒక బుట్ట మాదిరిగా తయారు చేసుకుంటారు. దాని మీద బతుకమ్మ పేరుతో తంగేడు, గునక, పట్టుగుచ్చు, బంతి మొదలైనటువంటి పువ్వులతో తమలపాకులతో పసుపు గౌరమ్మను అలంకరిస్తారనమాట. సో ఈ విధంగా వచ్చేసి బతుకమ్మను తయారు చేస్తారు. అన్ని సందర్భాల్లో మనము పూలను ఉపయోగిస్తూ ఉంటాం. దానిపై మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచండి. పూలను మనం సంస్కృతిలో మరియు దైనందిక జీవితంలో వివిధ ముఖ్యమైనటువంటి సందర్భాల్లో ఉపయోగిస్తూ ఉంటాము. అవి ఏమేంటి అంటే, పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, తర్వాత ముఖ్యమైనటువంటి పండుగలకు, శుభకార్యములకు మరియు వాహనములు అలంకరణకు, వైద్యపరమైనటువంటి వాటికి ఔషధ గుణాలను ఉపయోగిస్తూ ఉంటాము. సరే, లేఖన నైపుణ్యాలు. ఇక్కడ మనకు ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది. అక్కడ కింద ఇచ్చినటువంటి పరిచ్ఛేదం నుంచి చదివి 5 ప్రశ్నలను తయారు చేయండి. సరే, జ్ఞాన సముపార్జన అనున్నది ఈ యొక్క పారాగ్రాఫ్ను మనం చదువుదాము, తర్వాత ప్రశ్నలు తయారు చేద్దాము. ఇక్కడ జ్ఞాన సముపార్జన అనున్నది విద్యార్థుల ముఖ్య లక్షణము. అంటే జ్ఞానాన్ని సంపాదించుకోవడము విద్యార్థుల యొక్క ముఖ్య లక్షణము. దీనికి ఏకాగ్రత, మానసిక వికాసము అవసరము. ఏకాగ్రతతో పాటు మానసిక వికాసం కూడా అవసరము. వీటిని యోగ సాధన వలన పొందవచ్చు. ఈ యోగము గూర్చి తెలుపునది యోగ శాస్త్రము. పతంజలి మహర్షి ఈ యోగ శాస్త్రమును మొట్టమొదటిగా ప్రపంచమునకు అందించెను. శరీరమును మనస్సును సమన్వయపరచడమే యోగము. యోగ శాస్త్రములోని ఒక భాగము ఆసనములు. ఇవి శరీరమునకు నిలకడను, ఆరోగ్యమును కలుగు చేయును. శారీరక వ్యాధులను, మానసిక వ్యాధులను కూడా పోగొట్టుతుంది. దీనికి ప్రశ్నలు వచ్చేసి, జ్ఞాన సముపార్జన అనున్నది ఎవరి యొక్క ముఖ్య లక్షణాలు. తర్వాత రెండవది వచ్చేసి, జ్ఞాన సముపార్జనకు ఏ వికాసాలు అవసరము, ఏ శాస్త్రము యోగము తెలుపును, ఎవరు యోగ శాస్త్రాన్ని ప్రపంచానికి అందజేసింది, యోగము అనగానేమి, వాటి గురించి వివరించండి అన్నప్పుడు మనము మొత్తము ఈ యొక్క ప్యాసేజ్లో ఉన్నటువంటి విషయాలన్నింటినీ మనము చక్కగా రాయవచ్చు.